ఈ 5 సంవత్సరాల్లో సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేశారు? ప్రధానంగా టీడీపీ నుంచి, జనసేన పార్టీ నుంచి జగన్కి ఎదురవుతున్న ప్రశ్న ఇది. అలానే రీసెంట్గా ప్రశాంత్ కిషోర్ సంక్షేమ పథకాలే ఒక పొలిటికల్ పార్టీని గెలిపించలేవు అని చెప్పి ఈసారి ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోతుందని చెప్పి కొన్ని కామెంట్స్ చేశారు. అది అలా ఉంచితే దీన్ని డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నంలో వైసీపీ అధికారిక ఎక్స్ అకౌంట్లో ఒక ట్వీట్ పెట్టింది. ఈ 5 ఏళ్లలో వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన అభివృద్ధి గురించి ఒక పెద్ద పారాగ్రాఫ్ లాంటి ఒక లిస్టే రాసుకొచ్చింది. ఆ లిస్ట్ ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి: 17 కొత్త మెడికల్ కాలేజీలు, 10 ఫిషింగ్ హార్బర్లు, 4 పోర్టులు, 2 ఎయిర్పోర్ట్లు, 15,000 సచివాలయాలు, 10,000 రైతు భరోసా కేంద్రాలు, 10,000 విలేజ్ క్లినిక్లు, 542 అర్బన్ హెల్త్ సెంటర్లు, 1126 పిహెచ్సిల ఏర్పాటు, 31 లక్షల ఇళ్ల స్థలాలు, 22 లక్షల పక్కా ఇళ్లు, 16,000 కోట్లతో సర్కార్ బడుల రూపురేఖల మార్పు, 17,230 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం, ఇంటి వద్దే సేవల కోసం 2,65,000 మంది వాలంటీర్ల ఏర్పాటు. ఇక ఎకనామిక్ వైజ్గా చూసుకుంటే తలసరి ఆదాయంలో టాప్ 10లో ఏపీ, జిఎస్డిపి వృద్ధి రేట్లో నెంబర్ 1 స్థానంలో ఏపీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అగ్రస్థానంలో ఏపీ, వ్యవసాయ వృద్ధి రేటులో టాప్ 6లో ఆంధ్రప్రదేశ్, 2,50,000 ఎంఎస్ఎంఈల ఏర్పాటు, పారిశ్రామిక వృద్ధి రేటులో టాప్ 3లో ఏపీ, రైతు భరోసా ద్వారా 52 లక్షల మందికి సాయం, ఫ్యామిలీ డాక్టర్తో 2 కోట్ల మందికి వైద్యం, దిశ యాప్తో 1,25 లక్షల అక్క చెల్లెమ్మలకి భద్రత, 37,53,000 అసైన్డ్ భూముల సమస్యల పరిష్కారం, 2 లక్షల చుక్కల భూములకి యాజమాన్య హక్కులు, 54 లక్షల మందికి ఉచిత పంటల బీమా, 16,000 కోట్లతో హాస్పిటల్స్లో మౌలిక వసతుల కల్పన. ఇది ఈ 5 ఏళ్లలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి. నీ గత 5 ఏళ్ల గవర్నెన్స్లో నువ్వేం చేసావు చంద్రబాబు నాయుడు, ఏం గాడిదలు కాసావా అని చెప్పి ఎక్స్ అకౌంట్లో వైసీపీ అధికారిక సోషల్ మీడియా ఈ ట్వీట్ రాసుకొచ్చింది. ఈ ట్వీట్ని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వర్గాలు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నాయి. ఇక ఈ ట్వీట్లో ఏవి వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి, ఏవి వాస్తవానికి దూరంగా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో పంచుకోండి, మనం డిస్కస్ చేసుకుందాం.